ఎప్పుడైనా మీరు ఆలోచించారా అసలు మన భూమి ఎంతమంది జనాభాని భరించగలదో అని? 2026 మార్చ్ ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లెండర్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ గోరీ బ్రాడ్షా నేతృత్వంలో ఒక బృందం ఇదే విషయంపై రీసెర్చ్ చేసి ఒక ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేసింది. దీనిలో ప్రపంచాన్ని షాక్ కలిగించే మరియు ఆలోచింపజేసే విషయాలను వెల్లడించింది. అవేమిటో రండి తెలుసుకుందాం. ప్రస్తుతం మన భూమిపై ఉన్న జనాభా 8.3 బిలియన్లు. కానీ వీరు చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ భూమిపై అందరూ సురక్షితంగా సౌకర్యవంతంగా బ్రతకడానికి ఉండవలసిన జనాభా 2.5 బిలియన్లు మాత్రమే. అంటే మనం ఉండాల్సిన దానికంటే 4 రెట్లు ఎక్కువ ఉన్నాం. దీనివల్ల ప్రకృతిలో శిలాజంధనాలు పెరిగే వేగం కంటే మనం వినియోగించుకునే వేగం చాలా ఎక్కువ. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు ఎకలాజికల్ ఓవర్షూట్ అని పిలుస్తున్నారు. దీని ఫలితంగా వాతావరణంలోని తీవ్రమైన మార్పులు, జీవవైవిధ్యం దెబ్బతినడం, ఆహార నీటి భద్రతపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అసలైన షాకింగ్ విషయం ఏమిటంటే ఈ శతాబ్దం చివరికి ప్రపంచ జనాభా 12 బిలియన్కు చేరవచ్చని అంచనా. సో మన అలవాట్లు, వనరుల వినియోగం మార్చుకోకపోతే రాబోయే తరాలకు తీవ్ర ఇబ్బందులు గురిచేసే వాళ్ళం అవుతాం. మనం కేవలం గాలి నీరు మాత్రమే కాదు, భూమి భవిష్యత్తును కూడా ఖర్చు చేస్తున్నాం. కాబట్టి భూమి తన వనరులను రీగెయిన్ చేసుకునే చర్యలపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలి. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.